అమ్మా అమ్మా, ఇందాక పొలంలో ఫాతిమా పురుగుల మందు తాగేసిందంట, హాస్పిటల్ తీసుకెళ్లారంటమ్మా. దాన్ని కొడుకు మీద ఆశదులుకోమని ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. దాని కర్మ. అమ్మా హాస్పిటల్కి వెళ్దాం పద. అన్నా, ఆ ఊళ్ళో వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు ఈసారి నేను కూడా వస్తానన్నా. కదరా ఈ పక్కే. రా. ఎక్కడికి? వాడు రాడు. వాళ్ళ అమ్మ పురుగుల మందు తాగి హాస్పిటల్ ఉంది. అన్నా, మా అమ్మకి ఏం కాలేదుగా, బతికే ఉందిగా. చచ్చిపోయిన నాన్న కోసం కాదు, బతుకున్న నీ కోసం బతుకుతాను ఒక్క మాట చెప్పు. నవ్వుతూ ప్రాణాలతో లేచొస్తుంది. అమ్మా అమ్మా, నన్ను వదిలేసి చచ్చిపోతావా అమ్మా? వద్దు అమ్మా, నేను ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. ఆ ఇంటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళనమ్మా, నన్ను నమ్మమ్మా. అన్నా అన్నా, నువ్వైనా చెప్పన్నా, మా అమ్మతోనే ఉండి చదువుకుంటానని చెప్పన్నా. ఇక్కడి నుంచి తను నువ్వు చెప్పినట్టే వింటాడమ్మా. ఏటైనా వెళ్ళిపోయి తను చదివించుకుంటూ సంతోషంగా బతకండి. ఇది నేను చేసే సాయం కాదు, ఆ ఇంటి పెద్ద ఆయన మీకు ఇమ్మన్నారు. అమ్మా అయ్యా, అయ్యా, ఏంటి? రాళ్లతో కట్టిన ఇంట్లో రాళ్లు మాత్రమే ఉంటాయనుకున్నానయ్యా. మనసున్న మనుషులు కూడా ఉన్నారని తెలియలేదయ్యా. నా మొగుడిని పొట్టన పెట్టుకున్న ఇల్లు చల్లగా ఉండకూడదని తప్పుగా ఆలోచించాను. మా కుటుంబానికి అండగా నిలబడ్డ మిమ్మల్ని చూస్తుంటే మా ఆయువు కూడా పోసుకొని మీరే బతకాలయ్యా. వీడి జీవితం నిలబడాలని సాయం చేశారయ్యా. వీణ్ణి మళ్ళీ మనిషిని చేసి మీ ముందు నిలబెడతాను. ఈ ప్రాణం మీదయ్యా. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్నే తలుచుకుంటూ ఈ ఇల్లే దైవం అనుకుని బతుకుతామయ్యా. చచ్చిపోయిన అయ్య కోసమే బతుకుదాం అనుకున్నాను, కానీ జన్మనిచ్చిన అమ్మే పోతే ఈ జన్మ ఎందుకన్నా? ఊహెరిగినప్పటి నుంచి ఈ ఇంటి గురించి కానీ ఈ ఇంట్లో మనుషుల గురించి కానీ గొప్పగా మాట్లాడటం ఈరోజే చూశాను. దీనికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్, మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కుమొహం తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకోరు సార్. అదే మీరు చేస్తే
నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేని కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. అయ్యా బండెక్. ఫాలో అప్ చేస్తే ఇంత అవుట్ స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? చూస్తాను సార్. రాజయ్య గారు ఏంటి సార్ ఇలా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిగా. మా పాలేరు బిడ్డ తాహతకు మించి చదవద్దని ఎన్నోసార్లు చెప్పాను. నా మాట లెక్క చేయకుండా చదివింది, జిల్లా ఫస్ట్ వచ్చింది. మీ కాడ పై చదువులు చదివితే జీవితంలో చాలా పైకి వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఫ్రీ సీట్స్ అన్నీ అయిపోయాయి సార్, పేమెంట్ సీట్సే ఉన్నాయి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడి కావాలిగా. ఇచ్చేయి. సార్ ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ రన్ చేయలేము సార్. బడితో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో, బాగుంటది. రేపటి నుంచి బళ్ళోకి వస్తుంది. దీన్ని చూసి ఈ ఊళ్ళో చాలా మంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ ఈ గడప తొక్కకూడదు. చూడు, బాగా చదువుకుని ఈయనలా అవ్వాలి. అయ్యగారు మాన్సకు సంబంధం చూశాను. కుర్రోడిది జమ్మల మడుగు. దాన్ని చూడ్డానికి రేపు వస్తున్నాడు. పెళ్లి చూపులేంటి? పిచ్చా మీకు? పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. నువ్వేంటే గోల చేస్తున్నావు? ఎవరినడి చూశారు? నేను కనీసం వాడిని చూడు కూడా చూడు. అసలు నాతో ఒక్క మాటనే చెప్పాలి కదా. నాకు కూడా తెలీదే, ఉన్నట్టుండి హడావుడిగా చూశాడు మీ బాబాయ్. జే, మా బాబాయ్ నాకేదో సంబంధం చూసారట. తెలుసు. ఏంటి జే ఇది? ఏదో ఒకటి చేయి. పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదుగా. వన్ డే పెళ్లి చూపుల పేరుతో టైంపాస్ చేయి, తర్వాత నేను చూసుకుంటాను. కూల్.